ధనుస్సు రాశి వారికి 2026 సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు. జనవరి మాసం 2026 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ జనవరి మాసంలో ఈ ధనుస్సు రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఆరోగ్య పరిస్థితుల విషయం, డబ్బు కూడా చాలా మితంగా ఉంటుంది, సంపాదన తక్కువగానే ఉంటుంది, కానీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీ అవసరాలు తీరేటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి కూడా మంచి సమయం, ప్రయత్నాలు ప్రారంభించడానికి త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, గాయాలు తగలకుండా చూసుకోండి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు సత్వరం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. జూన్ 2వ తేదీలోగా పూర్తి చేసుకుంటే చాలా మంచిది. ఇకపోతే ధనం అనేటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోగొట్టుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లాభాల కోసం అత్యాశపోయి మీరు కనుక ప్రవర్తించినట్టయితే నష్టాలు కూడా సంభవించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ప్రవర్తించాలి, మళ్ళీ చెప్తున్నాను. తర్వాత విందు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం మితంగా మాట్లాడండి, మర్యాద దక్కించుకోండి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అధర్మబద్ధంగా నడిచినట్టయితే తప్పకుండా శిక్షలకు గురి అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గృహంలో మాత్రం అద్భుతమైనటువంటి శాంతి, ప్రేమ, అభిమానం అందరి మధ్యన చోటు చేసుకుంటాయి. పెద్దలు కూడా మిమ్మల్ని దీవించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఆ యొక్క పరమాత్ముని పూజించాలి. అంటే దక్షిణామూర్తిని అష్టోత్తరంతో కానీ, దత్తాత్రేయ స్వామిని అష్టోత్తరం కానీ, హనుమాన్ చాలీసా కానీ తప్పకుండా చదవాలి. అతిచారంలో ఉన్నటువంటి గురువు అన్ని రకాలుగా మీకు తోడ్పడతానే, మీకు లాభాలు చేకూరుస్తానని మాత్రం అనుకోవద్దు. ఆయన ఆశీర్వాద బలం మాత్రం ఖచ్చితంగా మీకు ఉంటుంది. కానీ కర్తవ్యం అనేటువంటిది మీదే అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. మీరు గురువులలాగానే ప్రవర్తించాలి, కానీ ద్రోహులలాగా ప్రవర్తించకూడదు. తప్పకుండా పాపచింతన పనికిరాదు. మీరు ఎంత ధర్మంగా ప్రవర్తిస్తే మీకు అంత మంచి అభివృద్ధి కలుగుతుంది అన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే మరో విషయం ఏమిటి అనంటే, ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా ప్రొద్దున్నే లేవగానే ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఖచ్చితంగా మీకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నూతన సంవత్సరాన్ని మీరు ఒక బ్యాలెన్స్డ్గా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు అద్భుతంగా ఈ అవకాశాలను వాడుకోండి. ఆ తర్వాత మంచి ప్రయోజనాలు పొందండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.